నమస్తే. నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో వచ్చేసి సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు మన ముందున్నారు. సార్ నమస్తే సార్. నమస్తే. సార్ మొదటిసారిగా కవిత విషయంపై లిక్కర్ స్కామ్‌పై కేసీఆర్ గారు ఈరోజు స్పందించడం జరిగింది. మోడీ ఒక కుట్రపూరితంగా మా కూతురిని అరెస్ట్ చేయించాడు. ఒక బిఎల్ సంతోష్‌కి మాకు జరిగిన వాగ్వాదం ఏదైతే ఉందో అప్పట్లో, దాన్ని ఇప్పుడు మనసులో పెట్టుకొని మోదీని మా కూతురిని ఎత్తి జైలులో ఏపించాడని కొంచెం బాగా ఆవేశపడతా మాట్లాడడం జరిగింది ఈరోజు. దాన్ని మీరు ఎలా చూస్తారు? ఇలా చూడండి, ఎవరైనా అసలు బిడ్డకి అరెస్ట్ అయితే కొంచెం పెయిన్ ఉంటుంది కదా! హ్మ్. కాకపోతే ఒక్క బిడ్డ అరెస్ట్ అనేది ఎంటైర్ కేసీఆర్ గారు కుటుంబానికి, అలాగే ఆయన పార్టీకి కూడా ఆపాదించేసి చాలా ట్రోల్స్, విమర్శలు కూడా మనం చూసాం. ఇంచుమించు 20 డేస్ అవుతుందనుకుంటా అరెస్ట్ చేసి. ఇంకా అప్పటినుంచి కూడా ఎందుకు కేసీఆర్ గారు మాట్లాడట్లేదు, ఎందుకు కేసీఆర్ గారు పెదవి విప్పట్లేదు అనే దాని మీద ఎక్కువగా చర్చ నడిచింది ఈ మధ్యన. బట్ ఎట్టకేలకు ఆయన నోరు విప్పారు. గతంలో బిఎల్ సంతోష్ గారు విషయంలో వీళ్ళు దూకుడు ప్రదర్శించారనే ఉద్దేశంలో ఆ విధంగా ఇప్పుడు మా మీద కక్ష కడుతున్నారు అన్నట్టుగా కూడా అన్నారు. కానీ ఓవరాల్‌గా చూస్తే అలా కక్ష కట్టారని అంటున్నారుగా తప్ప అసలు ఏం జరిగింది? ఆ స్కామ్ గురించి వివరించొచ్చు కదా! హ్మ్. స్కాము ఎవరో ఏదో చేస్తే మా అమ్మాయి మీదకి పెట్టి చేశారని అంత డీటెయిల్‌గా ఏం చెప్పలేదు కదా! కాకపోతే ఇందాక ఎవరో ఒక సీనియర్ జర్నలిస్ట్ ఒక ఆయన ఉన్నారు మిత్రుడు. ఆయన ఒక ఆర్టికల్ రాశారు. చూసాను. అంటే తమిళనాడు రాజకీయాలు మరొకసారి మన తెలుగు రాజకీయాల్లో కూడా తలపిస్తున్నాయన్నాడు ఆయన. తెలుగు రాజకీయాలు, నాట్ ఆంధ్ర రాజకీయాలు. ఎందుకంటే ఆంధ్ర రాజకీయాలు ఆల్రెడీ చూస్తున్నాం. ముందు ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం వచ్చినప్పుడు ఊరికే కక్ష సాధింపుగా అరెస్టులు చేయడము, అది కూడా అర్ధరాత్రి అరెస్ట్ చేయడం. గతంలో కూడా కరుణానిధిని అర్ధరాత్రి అరెస్ట్ చేయించారు జయలలిత గారు ఉన్నప్పుడు అన్నట్టుగా వార్తలు చూసాం. ఈవిడకు కూడా జయలలిత గారు అసెంబ్లీలో ఉన్నప్పుడు ఆవిడ పైటి కొంగు పట్టుకొని లాగారు. నానా విధాలుగా ఒక మయసభకు సంబంధించిందే కదా ఆవిడని మళ్ళీ ఓడిస్తారు. ఓడించిన తర్వాత ద్రౌపదిని ఎలాగైతే వస్త్రాభరణం చేశారో అలాగా జరిగింది అనేది జయలలిత గారు చాలా అవమానపడ్డారు. దాన్ని కక్షగా తీసుకొని కరుణానిధి గారికి అర్ధరాత్రి పూట అరెస్ట్ చేయించారు. ఇలాగ రకరకాలుగా ఇన్ని వార్తలు విన్నాం. ఇప్పుడు ఆ సంస్కృతి తెలుగు రాజకీయాల్లో కూడా వచ్చేసిందని కూడా ఒక మిత్రుడు రాశారు. మేబీ వాస్తవమేమో అనిపిస్తుంది. ఇప్పుడు ఈ అరెస్టులు చూసుకుంటే బీజేపీ అరెస్ట్ చేసింది అంటున్నారు. అంతకుముందు మరి రేవంత్ రెడ్డి గారి మీద కూడా నోటుకు ఓటు అంశంలో ఆయన ఇంటికి వెళ్ళి పోలీసులు లాక్కుంటూ వచ్చారనేది కూడా ఒక ఆరోపణ ఉంది. కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ మీద అటాక్ స్టార్ట్ చేశారు ఆల్రెడీ. ఈ కవిత గారు అరెస్ట్ తర్వాత ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. ఒక్కొక్కటి బీఆర్ఎస్ ఈ 10 ఏళ్ళుగా చేసిన వ్యవహారాలన్నీ కూడా ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయని, ఆ అంశం మీద అప్పుడు ఎందుకు కేసీఆర్ గారి అప్పటి ప్రభుత్వం ఎందుకు స్పందించలేదు, దాని మీద ఇప్పుడు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. తవ్వి తీస్తుంటే ఒక్కొక్క అంశం బయటకు వస్తుంది. నిన్న మంత్రి కోమటిరెడ్డి గారు కూడా మాట్లాడడం చూసాం చాలా ఇదిగా. మరో కొద్ది రోజులు పోతే ఆ పార్టీలో మరో 3 నెలల్లో ఎమ్మెల్యే కూడా బీఆర్ఎస్లో ఉండరు అన్నట్టు కూడా వ్యాఖ్యానించారు. దాంతోపాటు కేసీఆర్ గారు, కేటీఆర్ గారు కూడా జైలుకి వెళ్తారు. వాళ్ళ కోసం ఒక డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ కూడా అక్కడ చర్లపల్లి జైల్లో కట్టించాలనుకుంటున్నాం అన్నట్టు కూడా వ్యాఖ్యానించారు. అంటే ఎలా అయిపోయింటే రాజకీయాలు, మేమున్నప్పుడు మా హోదా ఏంటి చూపిస్తాం, మీరున్నప్పుడు మీ హోదా చూపించుకోండి అన్నట్టుగానే ఉంది. ఇప్పుడు కూడా బీజేపీ అన్ని అరెస్టులకి పాల్పడుతుంది, ఈ విధంగా కక్ష సాధింపు చర్యలు చేస్తుంది అని అంటున్నారు తప్ప ఏ పరంగా ఇప్పుడు ఏ తప్పు చేయలేదనుకోండి, ఏ పరంగా అరెస్ట్ చేస్తారు? ఒకవేళ అరెస్ట్ చేసినా ఎన్ని రోజుల లోపల ఉంచుతారు? ఉంచలేరు కదా. ఇప్పుడు అది ఎవరు ఆలోచించట్లేదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, ఆయన బెయిల్ మీద 10 ఏళ్ళుగా ఉన్నారు. సో పోనీ 10 ఏళ్లలో ఆయన ఏమైనా కేసులు పోనీ ఆయన టాలెంట్ ఉపయోగించి కేసులు కొట్టించుకున్నారా? లేదా నేనేం తప్పు చేయలేదు, కడిగిన ముత్యం నా బయటకు వస్తా అని చెప్పి అలాగే నేను ప్రూవ్ చేసుకోగలిగారా అంటే అది లేదు. తరువాత ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి వ్యవహారం ఉంది, నోటుకు ఓటు అంశం ఉంది. అది మళ్ళీ ఇవాళ కూడా ఎప్పుడో సుప్రీంకోర్టులో వచ్చినట్టున్నాడు. హియరింగ్ వచ్చింది, అది నెక్స్ట్కి ఎప్పుడో పోస్ట్ పోన్ అయింది. మరి దాని విషయం కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నేను అదేం చేయలేదు, నేను కడిగి ముత్యంలా బయటకు వస్తానైనా ముత్యంలాగానే రావాలి, లేదా అది ఏది వ్యవహారం తేలట్లేదు కాబట్టి ఇదంతా ఊరికే బనాయించారని ప్రూవ్ చేసుకోగలగాలి. అది లేదు. ఇప్పుడు కవిత గారి విషయం, కవిత గారిని బేస్ చేసుకొని ఒక సుకేష్ చంద్ర, కవిత గారు బెనామీ, కవిత గారు ఆ పిఏ, ఎట్టకేలకు ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ గారు, ముఖ్యమంత్రి హోదాలో నాకు తెలిసి అరెస్ట్ అయిన మొట్టమొదటి వ్యక్తి ఆయననేమో అనుకుంటా.
కదా. అంతవరకు అంటే పదవి నుంచి వైదొలిగిన తర్వాత అరెస్ట్ అయిన ముఖ్యమంత్రి ఉన్నారు కానీ, మాజీ ముఖ్యమంత్రులుగా అరెస్ట్ అయ్యారు కానీ, ముఖ్యమంత్రి హోదాలో అరెస్ట్ అయినట్టుగా మనం చూడలేదు. సో అట్లాగా మొత్తానికి ఈ వ్యవహారాలన్నీ కూడా ఇవన్నీ జరిగితే ఎవరు కూడా మేము ఈ తప్పు చేయలేదు, మేము కడిగిన ముత్యంలా వస్తాము, లేదు మా మీద అనవసరంగా ఇరికించారు అని అంటున్నారు. కానీ ఇరికిస్తే పక్కా సాక్ష్యాధారాలతో ఇంటికి వచ్చి మరి అరెస్ట్ చేస్తున్నారు కదా. ఇప్పుడు కవిత గారి వ్యవహారం తీసుకోండి. ముందు సమ్మన్లు ఇచ్చారు, విచారణకు రమ్మన్నారు, తర్వాత పోలీసు ఫోన్లు ఇచ్చారన్న, ఫోన్లో వ్యవహారం ఏం దొరకలేదన్నారు, తర్వాత డైరీలు ఏదో రాశారన్నారు, డైరీ కూడా దొరకలేదన్నారు. ఇవన్నీ పక్కన పెడితే ఇంటికొచ్చి సుమారుగా 3-4 గంటల సేపు సోదాలు చేసి అరెస్ట్ చేసి స్పెషల్ ఫ్లైట్లో ఢిల్లీకి కూడా తీసుకెళ్లారు. సో ఇక్కడ కూడా అంశం ఎలా ఉందనంటే, మేము తప్పు చేయలేదు, మా న్యాయమే గెలుస్తుందని ఇలా చూపిస్తున్నారు తప్ప మేము తప్పు చేయలేదు అని చెప్పట్లేదు. దాని మీద కేసు వేసినా కూడా బలమైన సాక్ష్యాధారాలు దొరికాయి కాబట్టే అవి ఖచ్చితంగా వాళ్ళు ఏం మాట్లాడలేకపోతున్నారు. వాళ్ళు బెయిల్ కూడా నిరాకరిస్తున్నారు కదా. సో ఎట్టకేలకు అందరూ మాట్లాడట్లేదు అంటున్నారు కాబట్టి ఏదో ఒకటి మాట్లాడాలి కాబట్టి కేసీఆర్ గారు మాట్లాడినట్టుగా ఉంది. ఎందుకంటే పాపం ఎంతకని కేటీఆర్ గారు ఒక్కరే మాట్లాడతారు. ఒకవైపు రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం, తర్వాత గత ప్రభుత్వంలో చేసిన ఈ మేడిగడ్డ కుంగిపోవడము, అదేంటి మిషన్ భగీరథ ఎన్ని అవకతవక అంటున్నారు అవి, తర్వాత ల్యాండ్ క్రూయిజర్లు వెహికల్స్, ఆ తర్వాత గ్రూప్ 2 ఎంప్లాయీస్ విషయం, తర్వాత అంతకుముందు గ్రూప్ 2 నోటిఫికేషన్లో చైర్మన్ని ఇంత అవకతవకలు జరిగిన రద్దు చేశారు కానీ చైర్మన్ మీద కానీ ఆ పేపర్ లీకేజ్ విషయం వాళ్ళ మీద ఎవరి మీద చర్యలు తీసుకున్నట్టు కూడా ఎక్కడ దాఖలాలు లేవు. ఇవన్నీ ఎట్లా అయిపోయిందంటే వీడొచ్చి వాళ్ళ మీద బురద చల్లడం, వాళ్ళు వచ్చి వీళ్ళ మీద బురద చల్లడం అవుతుంది కానీ ఏమీ పరిష్కారం ఉండట్లేదు. పైగా కోర్టులు కూడా ఎలా ఉన్నాయంటే, అంటే ఒక నిర్దోషికి శిక్ష పడకూడదనే దృక్కోణంలో ఆలోచిస్తాయి కోర్టులు ఎప్పుడు కూడా. అందుకే అవకాశం ఇస్తూ ఉంటారు, వాయిదాల మీద వాయిదా ఇస్తున్న కారణం అదే. అనవసరంగా నిర్దోషిని శిక్షించామే అనే ఫీల్ రాకూడదనే వాళ్ళు వాయిదాలు ఇస్తుంటారు. బట్ దాంట్లో ఉన్న లొసుగుల్ని వీళ్ళకి నచ్చినట్టుగా మౌల్డ్ చేసుకుంటున్నారు, మలుచుకుంటున్నారు. 10 ఏళ్ళుగా బెయిల్ మీద ఉన్నారు. కొంతమంది వాళ్ళ మీద కేసులు నడుస్తూ వాళ్ళు చనిపోయిన తర్వాత వాళ్ళ మీద తీర్పులు కూడా వస్తున్నాయి. జయలలిత గారి విషయంలో అలాగే తీర్పు వచ్చింది. మీకు ఐడియా ఉందా? మరి ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పుడు ఆవిడ ఏమీ చేయలేకపోయారు. అంటే వాయిదాలు, నెక్స్ట్ వాయిదా ఇట్లా జరుగుతున్నప్పుడు కొంతవరకు చట్టాల మీద కూడా కొంతమందికి నమ్మకం సన్నగిల్లుతుంది అనడానికి ఒక ఎగ్జాంపుల్. ఏం మాట్లాడతాం చెప్పండి అటువంటి వ్యక్తుల కోసం. బట్ మొత్తానికే బిడ్డకి ఏదైతే ఉందో ఆవిడ అరెస్ట్ చేశారు, మళ్ళీ బెయిల్కి అప్పీల్ చేస్తున్నారు. నా బిడ్డ ఎగ్జామ్స్కి వెళ్తున్నాడన్నా క్యాన్సిల్ చేశారు. ఒక ఆడదాన్ని పట్టుకొని ఇలా ఇన్వెస్ట్ చేయడం కరెక్ట్ కాదు, ఆడవాళ్ళ హక్కులు కాలు రాస్తున్నారని చెప్పినా కూడా క్యాన్సిల్ చేశారు. రకరకాలుగా ఆవిడ పెడుతున్నా కూడా బెయిల్ రద్దు చేస్తున్నారు. ఆ అంశం మీద కొంచెం పెయిన్ ఉంటుంది కదా. అరే ఎవరెవరికో బెయిల్, ఇప్పుడు 10 ఏళ్ళుగా బెయిల్ మీద ఉన్నారు ఆయన, అలానే మా బిడ్డ చేసింది చాలా చిన్నది అని ఫీలింగ్ ఉంటుంది కదా. పెద్ద పెద్ద స్కామ్లు చేసిన వాళ్ళని ఏం అనట్లేదు, మా బిడ్డ దీని మీద ఆరోపణలు ఎదుర్కొంటుంది, ఈమెను అరెస్ట్ చేశారు, కనీసం బెయిల్ కూడా ఇవ్వట్లేదని పెయిన్తో మేబీ ఆయన ఒక తండ్రిగా ఆ బాధను ఆ విధంగా వ్యక్తపరిచి ఉంటారు. ఆ బాధ వ్యక్తపరిచేది కూడా ఒక రాజకీయ నాయకుడిగా మైలేజ్గా కోసం ఆలోచిస్తారు. పొలిటికల్ మైలేజ్, ఎవరి మీద బురదలతో మనకు ప్లస్ అవుతుంది, ఇప్పుడు సరిగ్గా ఇక్కడ మనకి సరైన పోటీ ఎవరు, బీజేపీయా కాంగ్రెసా, సరే వీళ్ళు ఈ టైంకి ఇలా వీళ్ళతో మాట్లాడదాం, నెక్స్ట్ టైం వాళ్ళ మీద మాట్లాడదాం అన్నట్టు కూడా అయ్యుండొచ్చు అని నా అభిప్రాయం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.